నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య. ప్రహ్లాదుడు నలుగురు కొడుకుల్లో ఒక్కడైన విరోచనుని కొడుకే బలి. ఆడిన మాట తప్పనివాడు, ఇచ్చిన మాటకు కట్టుబడినవాడు. అందువల్ల తన ఉనికికి ప్రమాదం వచ్చినా సరే శిరస్సుంచనివాడు. అంతే ధర్మబద్ధుడు, వీరుడు, ధీరుడు. బలి చక్రవర్తిగా బహుళ ప్రాచుర్యం పొందినవాడు. బలి చక్రవర్తి భార్య ఆశన, కూతురు రత్నమాల. కొడుకులు బాణుడు, ధృతరాష్ట్రుడు, నికుంభనాథుడు, విభీషణుడు. రాక్షస జాతికి దేవజాతికి వైరం తెలిసిందే. రాక్షసుల కార్యాలను అడ్డగించడం, బాధలు పెట్టి తమది పైచేయిగా ఉండాలని దేవతలు ప్రయత్నించడం బలి దృష్టికి వచ్చింది. దాంతో బలి ఇంద్రానగరం మీద దండెత్తాడు. ఇంద్రుని పదవి నుంచి పడగొట్టాలనుకున్నాడు. యుద్ధంలో ఓడిపోతానని భయపడి ఇంద్రుడు పారిపోయాడు. పోయి తమ గురువైన బృహస్పతిని కలిశాడు. దారి చూపించమన్నాడు. బలి చక్రవర్తిని గెలవడం నీ వంశం కాదన్నాడు బృహస్పతి. రాజ్యం విడిచిపెట్టక తప్పదన్నాడు. విష్ణుమూర్తి సహాయంతో రాజ్యాన్ని తిరిగి పొందగలవన్నాడు. ఇంద్రుడు రాజ్యాన్ని వదిలాడు. 3 లోకాలకు బలియే చక్రవర్తి అయ్యాడు. అయితే తమ జాతి జనుల్లో ధైర్యము, తేజము తగ్గడం గమనించాడు. దేవతలు ఏ క్షణమైనా విరుచుకుపడతారన్న భయం వల్లేమో అనుకున్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇదంతా ఆ హరి ప్రభావమేనని చెప్పాడు. ఎవడా హరి? అతన్ని జయించలేమా? దేవజాతిని ఓడించాం, ఇంకా ఆ హరి ఎంత అని బలిచక్రవర్తి గర్వంతో అన్నాడు. దాంతో కోపం వచ్చిన ప్రహ్లాదుడు నువ్వు ఆ హరి వల్లే పదవి భ్రష్టుడు అవుతావని శపించాడు. మరోవైపు బలి 3 లోకాలను తన అదుపులో పెట్టుకున్నాడని దేవతలు బ్రహ్మకు ఫిర్యాదు చేశారు. బ్రహ్మ విష్ణువు దృష్టికి తీసుకెళ్లాడు. అప్పుడు విష్ణుమూర్తి విషయం గ్రహించి వామన రూపం ధరించాడు. బలి దగ్గరకు వచ్చాడు. చేతులు చాచి యాచించాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు బలి. వామనుని గ్రహించిన రాక్షస గురువు వద్దని వారించి హెచ్చరించాడు. బలి ఇచ్చిన మాట తప్పనన్నాడు. వామనుడు 3 అడుగులు నేల ఇమ్మని అడిగాడు. బలి అనుమతిగా దారపోశాడు. వామనుడు విజృంభించేలా పెరిగిపోయాడు. ఒక పాదాన్ని భూమి మొత్తం మోపాడు, మరొక పాదాన్ని ఆకాశమంతా పెట్టాడు. 3వ అడుగు పెట్టడానికి చోటు లేదంటూ బలి తల మీద కాలు పెట్టాడు. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి బలి భక్తి కలవాడని, నీతి కలవాడని, అందువల్ల దండనకూడదని మన్నింపమని విష్ణుమూర్తిని ప్రార్థించాడు. అప్పుడు బలిని పాతాళ లోకంలోకి పడేశాడట హరి.